అక్కడ ఉమెన్స్ కి సంబంధించిన మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడకి పదవి వచ్చింది ఈ అమరావతి వల్ల వచ్చింది. ఇప్పటికి 24 గంటలు కూడా దాటిపోయింది. వాళ్ళు మొన్న జరిగింది, ఇది మొన్న డిబేట్ లో జరిగింది. ఇప్పటిదాకా మహిళా కమిషన్ ఏం చేస్తుందండి? లేకపోతే రాజీనామా చేసి పొమ్మనండి. అలాంటి వాళ్ళని పనికిరాని వాళ్ళంటే రాజీనామా చేసి పొమ్మనండి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందండి? ఊరికే రాజకీయాలు మాట్లాడుతుంది. మిగతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఓ రాజకీయాలు మాట్లాడుతుంది. సార్ మీరు హోమ్ మినిస్టర్ గా ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం, శ్రీరామ్ గారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఆవిడ దగ్గర ఏముందండి? లా అండ్ ఆర్డర్ ఏమో సీఎం గారి దగ్గర ఉంది, హోమ్ గార్డులు మిగిలారు ఆవిడకి. ఏం చేయగలదండి ఆవిడ? అదే చెప్తున్నా, ఆవిడ దగ్గర ఏం పవర్స్ ఉన్నాయి? అదే కాదు ముందు వీళ్ళిద్దరు కదా, వీళ్ళిద్దరు తర్వాత వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే కళ్ళం బట్టి నీళ్ళు వచ్చినాయే. మరి మిగతా మహిళలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం మహిళలందరినీ అందులో క్యాపిటల్ రీజన్ మొత్తాన్ని అన్నట్టు సార్, అది క్యాపిటల్ రీజన్ మొత్తాన్ని అన్నట్టు. ఎక్కడ అదే అంటున్నా, ఎక్కడ నల్గొండ బార్డర్ వరకు ఉంది క్యాపిటల్ రీజన్. అదే కదా ఇప్పుడు చెప్తుంది. ఏదో ఒక్క మహిళలంటేనే చంద్రబాబు నాయుడు గారి కళ్ళంబట్టి నీళ్ళు సొంత భార్య అనగానే కళ్ళంబట్టి నీళ్ళు వచ్చినాయే, ఏడ్చారే. ఇప్పుడు మొత్తం మహిళలందరినీ అమరావతి రీజియన్ మహిళలందరినీ అసలు ఏ సంబంధం లేకుండా వాళ్ళకి ఉన్న రిపోర్ట్ ఒకటి ఈయన అమరావతి అని జాయిన్ చేసి మాట్లాడి వాళ్ళందరినీ కూడా చేస్తే అందులో మళ్ళీ మీ ఇంట్లో మహిళలు కూడా వచ్చారే, మీ కళ్ళంబట్టి నీళ్ళు రాలేదా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? కొన్ని ఇందాక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మీద ఒక తప్పుగా మాట్లాడినందుకు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకున్నారు. మరి ఇప్పుడు చర్యలు తీసుకోవట్లేదు? 24 గంటలు దాటిపోయింది, 36 గంటలు అవుతోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలను రక్షించడానికి ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఏమనుకోవాలి ప్రజలు? ఇప్పుడు అమరావతి మహిళలు ఏమనుకోవాలి? అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఏమనుకోవాలి? అందులో మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారండి. అక్కడ ఉన్నారు, మా చుట్టాలందరూ ఉన్నారు, మా సిస్టర్లు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. తమాషాలు పోతున్నారా మీరు? ఏంటి టీవీలో మీకు అవకాశం ఇవ్వగానే? అసలు ఇంకొకటి, మీడియాని కూడా మనం ఇలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళని మీడియా బ్యాన్ చేయాలి. వీళ్ళని ఇంకా మనం జర్నలిస్టులు అంటాం. ఏపీడబ్ల్యూజేనా ఏదో ఉంది, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, వాళ్ళు కూడా చర్యలు తీసుకోమని అన్నట్టున్నారు. మనం ఇంకా వాళ్ళని అసలు జర్నలిస్టులుగా చూడటం ఏంటి? ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. కొమ్మినేని గారికి ఖచ్చితంగా మందలింపులు ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన సగం తప్పు, ఇతను పూర్తి తప్పు చేస్తే ఆయన సగం తప్పు చేశాడు కాబట్టి కొమ్మినేని గారి మీద చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే మాట్లాడిన దుర్మార్గుడు ఉన్నాడో ఆ దుర్మార్గుడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. మీరు అరెస్ట్ చేస్తారా? ప్రజలుగా మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా? ప్రభుత్వం చెప్పండి మనండి. ఈ రోజు నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు చర్యలు తీసుకుంటారు. 24 గంటల్లో మీరు చర్యలు తీసుకోండి. లేకపోతే కనుక ఇలాంటి వాళ్ళ మీద ప్రజలుగా మేము చర్యలు తీసుకుంటాం, డైరెక్ట్ యాక్షన్ లోకి దిగుతాం. తమాషాలా మా ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడుతుంటే? మీ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితేనేమో ఒక రకము, మా ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడితేనేమో ఒక రకమా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపడండి. 24 గంటలు టైం ఇస్తున్నాం ప్రజలుగా. ఇక్కడ డిబేట్ లో ఉన్న జర్నలిస్టులుగా కాదు, ఇక్కడ డిబేట్ లో ఉన్న విశ్లేషకులుగా కాదు, మీడియా ముఖంగా కూడా కాదు. నేను చేస్తున్నది ప్రజలుగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను 24 గంటల్లో అతని మీద చర్యలు తీసుకోకపోతే మేము ఒక పిలుపునివ్వాల్సి వస్తుంది. తర్వాత శాంతి భద్రతలకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వం అండి. నాటకాలు ఆడకండి. రైట్, మస్తాన్ గారు ఆయన చాలా లెజిబుల్గా మాట్లాడారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయనకు చుట్టాలు ఉన్నారు. మన ఇద్దరం అయితే ఆ ప్రాంతం వాళ్ళమే కదా, అవునా కదా? మీరైతే నేను ఆ ప్రాంతం అండి, అలా కాదు. నేను గుడివాడ కూడా అక్కడే వస్తుంది, రీజియన్ లోకే వస్తుంది. ఇప్పుడు అదే రీజియన్ కింద తమాషాలు ఆడుతున్నారా? సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. మన ఇంట్లో జరిగితే ఒక రకమును, సరే అదేదో మొత్తం క్యాపిటల్ రీజియన్ మొత్తాన్ని అన్నాడు కదా, మనకు సంబంధం లేదనే ధోరణిలో కూటమి పార్టీలు అంటున్నాను. నేను ఒక్క పార్టీని గురించి ప్రస్తావన చేయట్లేదు, కూటమి పార్టీలు. ఇంతవరకు జనరల్గా ప్రతి చిన్న విషయానికి జనసేన నుంచి మనకి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో తక్షణం వచ్చేస్తుంటాయి. పల్లా సింహాచలం గారు మృతి చెందారు, వారి ఆత్మకు శాంతి